చేయబడి 25,000 సార్లు పరిశోధించబడి 25,000 సార్లు పరిశోధింపబడిన ఒక తప్పు కూడా కనిపెట్టలేకుండా ఉన్నది కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఇది రాయబడినటువంటి ఒక గ్రంథమై ఉన్నది. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని నేను చేత పట్టుకొని నడుస్తూ ఉంటుండగా, వెళుతూ ఉంటుండగా ఈ పరిశుద్ధ గ్రంథమును నేను ఎలా చూస్తున్నా? నిజంగానే నాకు ఒక్కసారి అనిపిస్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టి తీసుకొని పోయేటప్పుడు ఇదేదో పెద్దలు అంటారు చేతి పుస్తకము హస్తభూషణం అని. ఈ యొక్క చేతి, దీనికి ఇవ్వవలసినటువంటి గౌరవము, దీనికి ఇవ్వవలసినటువంటి మర్యాద, దీనికి ఇవ్వవలసినటువంటి భయం, భక్తి మనం చెల్లిస్తూ ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయింపబడినటువంటి ఒక గ్రంథమై ఉంటుండగా, ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నీ పక్కలోనే ఉంటుండగా నీవు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, నీవు చూసే చూపు ఎలా ఉన్నది? ఒక్కసారి ఆలోచించు. ఈ పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంకి ఒకవేళ ఊపిరి ఉంటే, ఒకవేళ మాట్లాడగలిగిందైతే, ఒకవేళ ఇదే నీ ఇంటి పెద్దగానో ఉంటే నీ మాటలు ఎలా ఉంటాయి? నీ చూపు ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ యొక్క మార్గం ఎలా ఉంటుంది? నీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించామా? దయచేసి ఈ యొక్క పట్టణము, చీరాల పట్టణము దేవునికి సొంతం అవ్వాలి. ఈ గ్రామము దేవునికి సొంతం అవ్వాలి. ఎలా సొంతం అవుతుందో తెలుసా? నీవుగా ఉంటే సొంతం అవ్వలేవండి. నీవుగా నడుచుకుంటుంటే, నీవుగా ప్రవర్తించుకుంటూ ఉంటే దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నీవు అనేక మందిని దేవునిలోకి నడిపించాలన్నా, నీ ద్వారా అనేక మంది దేవునిలోకి రావాలన్నా నీకు పరిశుద్ధాత్మ శక్తి ఎంతగానో అవసరమైనది. ఈరోజు ఎన్నో శ్రమలలో నుంచి ఇక్కడికి సువార్త చేయడానికి మేము రావడానికి గల కారణం ఏందో తెలుసా? దేవుడు తన కృపలో సుభద్రపరిచి 11 మాసములు తన కృపలో భద్రపరిచి తమ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపింపబట్టే ఈ 12 మాసములకి కాలు పెట్టడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ 12 మాసాలు కూటాలు జరగడానికి, 12వ మాసంలో ఈ కూటములకు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మా శక్తి కాదు, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ధనము కాదు, బలము కాదు, కేవలము పరిశుద్ధ ఆత్మ శక్తి మాత్రమే. ఎందుకంటే మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మేము ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు 1, 2 కాదు. మా ఎరుకైన వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్నెన్నో శ్రమలు కలిగినా వాటన్నిటినీ తలపూసుకొనకుండా, వాటన్నిటినీ నెమరు వేసుకొనకుండా నా ముందు ఒక పందెం ఉంది. అదేందో తెలుసా? దేవుని సువార్త, మీ రక్షణ సువార్త. ఒకవేళ పందెంలో నేను వెనక్కి తిరిగి చూసినట్లయితే నేను పందెంలో ఓడిపోతాను. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నా నిరీక్షణ ఏంటో తెలుసా? విఠల్ నగర్ అంతా దేవునికి సొంతం చేయాలి, చీరాల పట్టణాన్ని దేవునికి సొంతం చేయాలి, ఈ గ్రామస్తులను దేవునికి సొంతం చేయాలి. ఇదే నా నిరీక్షణ. ఖచ్చితంగా ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా నిరీక్షణను సిగ్గుపరచుడు. కారణం ఏంటో తెలుసా? 11 మాసములు నడిపించిన దేవుడు ఈ 12వ మాసములోకి నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే తప్ప వేరొకటి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ 12వ మాసములకి మేము అడుగుపడడానికి కారణం ఏంటో తెలుసా? మా బలము కాదు, మా ధన బలగములు కాదు, మా యొక్క సొంత తెలివితేటలు కాదు, మా ఆలోచన కాదు, మా మాటలు కాదు, మా వైఖరి కాదు, కేవలము పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు రుచి చూసినట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మీరు రుచి చూసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప మాధుర్యము, ఒక గొప్ప అన్యోన్యత, ఒక గొప్ప ప్రేమ మీరు రుచి చూడగలరండి. ఒక వ్యక్తి చాటి అయినటువంటి మనిషి దగ్గర ప్రేమపూర్వకంగా నడుచుకోవాలంటే ఏమి అవసరం అవుతుందో తెలుసా? నేను చెప్పలా, రోమీలకు రాసినటువంటి పత్రిక 5:5 సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ. హల్లెలూయా. నీవు పరిపూర్ణమైన ప్రేమలో ఉండాలంటే, పరిపూర్ణమైన ప్రేమను, యేసు ప్రభువారి యొక్క ప్రేమను నీవు రుచి చూడాలంటే, నిజంగా ఆ పరమాత్ముడు పరమును వీడి నిన్ను నన్ను రక్షించడానికి, నిజంగా కింద వచనం చాలా చక్కగా ఉంటుందండి. మనం ఇంకనూ పాపలమై ఉంటుండగా మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచినాడంటండి. ఈరోజు ఆ నిరీక్షణ నీకు నాకు ఉందా? ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, ఎన్నోసార్లు వాక్యం చేత హెచ్చరిక మాటలు వింటున్నాం, ఎన్నోసారి మనం బైబిల్ గ్రంథం పట్టుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం, ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనుల యొక్క వర్తమానాలు వింటున్నాం. అయినా మన యొక్క ప్రవర్తన, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క పనిబాట్లు దేవుని కోసం మార్చుకోలేకపోతే ఎలా? ఒక్కసారి ఆలోచిద్దారా? ఆ పరమాత్ముడు పరముని వీడి ఈ భూమికి వచ్చి
మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా మన కోసం మరణించి తిరిగి లేచాడే. ఒక్కసారి ఆలోచిద్దారా? నిజంగా నీతిమంతుని సహితము ఎవరి కోసమైనా, కింద వచ్చిన బాగుంటుంది, నీతిమంతుని కోసం ఒకడు ప్రాణం పెట్టాలండి. మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా ఆ నీతిమంతుడు మన కోసము తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. నీవు నేను ఈ రాత్రికాల సమయంలో ఏం చేద్దాం? ఆ పరిశుద్ధ శక్తిని పొందుకొని దేవునికి ఘనమైనటువంటి జీవితమును, దేవునికి ఉగంధమైనటువంటి ఒక జీవితమును జీవించినట్లయితే నీ మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావడానికి క్షణం మాత్రం పట్టదు. నీ ప్రాణ ఆత్మ శరీరములను ఏకీవించి, ప్రభువా ప్రేమపూర్వకమైనటువంటి మాటలను నాకు నేర్పు, ప్రేమపూర్వకంగా ఎలా నడుచుకోవాలో దేవా, నేను ఇంకనూ పాపేయుండగా నా కొరకు నీవు మరణించావు ప్రభువా, నా కొరకు నువ్వు పిడుగుతోలు తిన్నావు ప్రభువా, నా కొరకు మోమును ఉమ్ము వేయించుకున్నావు ప్రభువా, నా కొరకు వీపును దిన్న చేయించుకున్నావు ప్రభువా, నా కొరకు పట్టణాన్ని నిందలో నువ్వు అనుభవించుకున్నావు ప్రభువా. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి దేవునిని నిజమైనటువంటి ప్రేమలో నడిపించినందువలనే ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు మరణించడానికి కూడా సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు కనబడుతున్నటువంటి మనుషుని ఎదుట నీవు ప్రేమపూర్వకంగా మాట్లాడాలన్నా, ప్రేమపూర్వకంగా నడుచుకోవాలన్నా నీకు నాకు ఏమి అవసరమై ఉన్నది? ఒకసారి పెద్దగా చెప్తారా, బిగ్గరగా చెప్తారా? ఏం అవసరమై ఉన్నది? పరిశుద్ధ ఆత్మ శక్తి అవసరమైనది. ఒకవేళ నీ ఇంటి వారిని మార్చుకోలేకపోతున్నావా, నీ సహోదరుని మార్చుకోలేకపోతున్నావా, నీ భర్తని మార్చుకోలేకపోతున్నావా, నీ భార్య యొక్క తలంపులను మార్చుకోలేకపోతున్నావా, నీ పిల్లల యొక్క అడుగు జాడలను నీవు మార్చుకోలేకపోతున్నావా, తల్లిదండ్రులను నీవు బిడ్డలుగా ఉండి నీవు మార్చుకోలేకపోతున్నావా? ఒకసారి పరిశుద్ధాత్మని హృదయంలో ఆహ్వానించు. ఖచ్చితంగా నీ తలంపులన్నీ ఆత్మదేవుడు నెరవేర్చునుగాక. దేవుడి వాక్యమును తాను దీవించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి చిన్న బ్రదర్ మనల్ని వర్షిప్లోకి నడిపిస్తాడు. హల్లెలూయా.